హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాజన్ పీటీఎస్కే వారి విరచిత అంశంగా పింగళి వినూత్న మాటల సృష్టికర్త అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పింగళి వినూత్న మాటల సృష్టికర్త. ఇక వినండి. తన మాటల మాధుర్యాన్ని, పాటల హాయిని మన చెవులలో పోసి గుండెల్లో నింపేసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. ఆయన రాసిన సినీ గీతాలలో కనీసం కొన్ని పల్లవుల మొదటి లైన్లైనా నోటికి రాని తెలుగువారు ఉండరేమో. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, రావోయి చందమామ మా వింత గాథ వినుమా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, లాహిరి లాహిరి లాహిరిలో ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు. వినవే బాల నా ప్రేమ గోల, కలవరమాయే మదిలో నా మదిలో, ఇంత ఘాటు ప్రేమయో. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన రాసిన మొత్తం పాటల లిస్ట్ అంతా పెట్టాలి, వినిపించాలి. చందమామ చల్లగా మత్తుమందు చల్లగా, ఇటువంటి పదబంధాల గురించి చెప్పుకోవాలంటే కనీసం 4-5 వ్యాసాలన్నా వినిపించాలి. ఇక మాటల రచనలో కూడా ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసుండరేమో. సాహసం చేయరా డెంబక, జనం అడిగింది మనం చేయవలనా, మనం చేసింది జనం చూడవలనా. పుట్టించకపోతే మాటలలా పుడతాయి, ఎంత చెబితే అంతేగా, నిక్షేపరాయుళ్ళు. ఇలా తెలుగు సినీ భాషను కొత్త మార్గంలో నడిపించి సినిమా భాషకు పరిభాషగా మారారు పింగళి గారు. పింగళి గారు సినీ రచన చేయడానికి ఎన్నో సంవత్సరాల ముందే నాటక రచన చేశారు. మొదట్లో అనువాద నాటకాలు రచించిన ఆయన తరువాత స్వతంత్ర నాటక రచనకు పూనుకొని అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారి అనువాద స్వతంత్ర నాటకాలు మొత్తం కలిపి 9. వాటిలో జేబున్నీసా, నారాజు, వింధ్యరాణి అనేవి మహోన్నతంగా అనిపిస్తాయి. జేబున్నీసా ఔరంగజేబు ముద్దుల కుమార్తె, విద్యావంతురాలు, తండ్రికి పాలనా వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటుంది. ఛత్రపతి శివాజీ ధర్మ పరిరక్షణార్థ దీక్షను, అతని పరాక్రమాన్ని ఆరాధిస్తుంటుంది ఆవిడ. ఈలోగా కపట నీతితో శివాజీని
అతని కుమారుడు సంభాజీని తన కోటలో బంధిస్తాడు ఔరంగజేబు. ఇలా కపటోపాయంతో ఒక మహావీరుణ్ణి అవమానించడం తప్పు కదా అని తండ్రిని నిలదీస్తుంది ఉన్నీసా. ఉన్నీసా శివాజీని ప్రేమిస్తుందని భావించి విచారగ్రస్తుడవుతాడు ఔరంగజేబు. ఉన్నీసా శివాజీని ఎలా అయినా తప్పించాలనుకుంటుంది. ఆ క్రమంలో పొరపాటున ఔరంగజేబు చెల్లెలైన రోషనారా దగ్గర బందీ అవుతాడు శివాజీ. రోషనారా శివాజీని మోహించి తన కోరిక తీర్చమంటుంది. పరస్త్రీలను తల్లిలా భావించే శివాజీ అందుకు అంగీకరించడు. దానితో రోషనారాకు శివాజీ మీదనున్న మోహం ద్వేషంగా మారుతుంది. తన మేనకోడలైన ఉన్నీసా శివాజీని తన వలలో వేసుకోవటమే దీనికంతటికీ కారణమనుకొని అపోహపడుతుంది రోషనారా. ఈలోగా ఉన్నీసా శివాజీని తెలివిగా చెర నుండి తప్పిస్తుంది. అంతేకాకుండా అక్కడ నుండి శివాజీ తన రాజ్యం చేరే మార్గంలో అతనికి ఎదురైన మరో ఆపద నుండి పురుషవేషంలో వచ్చి రక్షిస్తుంది మన ఉన్నీసా. ఇలా తనను కాపాడుతున్న ఈ అపరిచితులెవరో, ఎందుకు తనను కాపాడుతున్నాడో తెలుసుకోవటానికి ఆమెను ఎంత ప్రశ్నించినా నిజం బయట పెట్టదు ఉన్నీసా. రోషనారా తన అన్న అయిన ఔరంగజేబుతో ఉన్నీసా శివాజీని తప్పించి అతనితో కలిసి పారిపోయిందని నమ్మిస్తుంది ఔరంగజేబును. శివాజీ రాజ్యం మీద దండయాత్రకు అన్నగారిని ఒప్పిస్తుంది. ఈలోగా ఉన్నీసా నుండి ఔరంగజేబుకు ఒక లేఖ వస్తుంది. తాను శివాజీ ధర్మనిరతిని, వీరత్వాన్ని అభిమానించానే తప్ప అతన్ని మోహించలేదన్నది ఆ లేఖ సారాంశం. ఔరంగజేబు ఆలోచనలో పడతాడు. తన కుమార్తె చేసిన దానిలో తప్పేమీ లేదు కదా అన్న భావన ఔరంగజేబులో మొదలవుతుంది. మొగలాయి సేనాపతులతో కలిసి మగవేషంలో రోషనారా కూడా యుద్ధభూమిలో ప్రవేశిస్తుంది. గెలుపు శివాజీని వరిస్తుంది. శివాజీని వెనుక నుండి హతమార్చపోయిన మొఘల్ సేనానాయకుని నుండి శివాజీని మరోమారు రక్షిస్తుంది మారువేషంలో వచ్చిన ఉన్నీసా. యుద్ధంలో ఓడిపోయినా సరే వారందరినీ గౌరవంగా చూడమని, వాళ్ల కోరికపై నగరం బయట వాళ్లకు విడిది ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు శివాజీ. శివాజీ సుమనస్కతను, ఉన్నీసా హృదయాన్ని అర్థం చేసుకుంటుంది రోషనారా. ఆత్మహత్య చేసుకోబోతున్న మేనకోడలిని వారించి ఓదార్చి అక్కున చేర్చుకుంటుంది రోషనారా. సన్యాసిని వేషాలలో శివాజీకి జయ జయధ్వానాలు పలుకుతూ వారక్కడి నుండి నిష్క్రమించడంతో ఆ నాటకం పూర్తవుతుంది. జేబున్నీసా నాటకం. ఇది టూకీగా కథ. ఒక హిందూ మహావీరునిపై ఒక ముస్లిం చక్రవర్తి కుమార్తెకు కలిగిన పవిత్రమైన ఆరాధనే ఈ నాటకానికి మూల కథ. పింగళి గారి రచన అది. శివాజీ సేనాపతుల్లో ఒకడైన ఆబాజీ ఒక ముస్లిం రాజును ఓడించి సౌందర్యవతి అయిన తన కోడల్ని శివాజీకి కానుకగా తీసుకువస్తాడు. అందుకు కోపంతోనూ బాధతోనూ విలవిల్లాడుతాడు శివాజీ. ఆమెను తల్లిగా భావించి నమస్కరించి తిరిగి ఆమె రాజ్యానికి సగౌరవంగా పంపిస్తాడు శివాజీ. రోషనారా వంటి అమితమైన అధికారం గల స్త్రీ తనను వాంఛించినా, తన కోరిక తీరిస్తే సామ్రాజ్యం కట్టబెడతానని ప్రలోభపెట్టినా లొంగడు శివాజీ. పరస్త్రీలలో మాతృమూర్తిని చూసే శివాజీ ధర్మదీక్ష ఈ సందర్భాలలో కనపడుతుంది. ఔరంగజేబు చెర నుండి తప్పించుకోవడానికి శివాజీ పన్నిన ఉపాయం చూస్తే అతని తెలివితేటలు అవగతమవుతాయి. చేజిక్కిన శత్రువులను విడిచిపెట్టడంలోనూ, గాయపడిన శత్రు సైనికులకు కూడా వైద్యం చేయించడంలోనూ శివాజీ మానవీయ కోణం వెలుగునిల్తుంది. తనను శరణుదొచ్చిన బహమనీ సుల్తాన్ సైనికులు 700 మందిని తన సైన్యంలో చేర్చుకోవడంలోనూ,
తన రాజ్యంలో ఉన్న ముస్లింల కోసం మసీదులు కట్టించడంలోనూ శివాజీ పరమత సహనం ఎంత మహోన్నతమైనదో తెలియచేస్తుంది పింగళి వారి రచన. ఇక యుద్ధంలో అతను చూపిన పరాక్రమం సంగతి సరే సరి. ఇక జేబున్నీసా విషయానికి వస్తే ఆవిడ ఒక పవిత్రమూర్తి. శివాజీని ఎంతగా ఆరాధించినా ఆ విషయం బయటపెట్టాలనుకోదు. తన చెరలో బందీగా ఉన్న శివాజీ మతం మారడానికి అంగీకరిస్తే నువ్వు అతనిని వివాహం చేసుకోవచ్చు అన్న ఔరంగజేబ్ మాటకు దుఃఖిస్తుంది. తను ప్రేమించినది అతనిలో ఉన్న ధర్మపరాయణత్వాన్ని, స్వాతంత్రేచ్ఛను, తన మతానికి హాని కలిగిస్తున్న పరిస్థితులను నిర్మూలనం గావించాలనే శివాజీ సంకల్పాన్ని. కాబట్టి అందుకే శివాజీని తను ఎంతగా ఆరాధిస్తున్నా, తను ఎన్ని మార్లు అతన్ని ప్రమాదాల బారి నుండి తప్పించినా తానెవరో కూడా అతనికి తెలియనివ్వదు. జేబున్నీసా జిజియా పన్ను వంటి వాటితో హిందువులను పీల్చి పిప్పి చేసిన తన తండ్రి ఔరంగజేబుతో కూడా అతనిలో కూడా మత సహనం అనే బీజాలు నాటి హిందూ దేవాలయాల జోలికి, హిందూ సంప్రదాయాల జోలికి తన సైనికులు ఎవరూ వెళ్ళరాదంటూ ఆజ్ఞను జారీ చేసేలా చేస్తుంది జేబున్నీసా. ఇటువంటి అపూర్వమైన వ్యక్తిత్వాల ప్రేమ కథే పింగళి గారి జేబున్నీసా నాటకం. పింగళి గారి ప్రేమపూరితమైన వేదాంత గర్భితమైన సంభాషణలు, మధ్య మధ్యలో వచ్చే పద్యాలు, నేను నీ కుమారుని వంటి వాడను అని శివాజీ అంటే, అవును నువ్వు నాకు మారుని వంటి వాడవు అని రోస్నారా అనే వాక్య విన్యాసాలు ఎన్నో ఉన్న ఆ నాటకం జేబున్నీసా. ఈ నాటకం రాస్తున్నప్పుడే పింగళి వారిపై కృష్ణా పత్రికపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముస్లిం యువతి హిందూ వీరుని ప్రేమించడం ఏమిటని అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వారు తమ స్వరాజ్య పత్రికలో తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో కృష్ణా పత్రికలో జేబున్నీసా నాటకం పింగళి వారిది. చివరికి ఆ విమర్శలు బ్రిటిష్ ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించే వరకు వెళ్ళింది. ఆ విమర్శకు కృష్ణా పత్రికాధిపతి ముట్నూరి కృష్ణారావు గారు ఘాటుగా జవాబిచ్చారు. ధర్మశాస్త్రాలను అనుసరించి ప్రేమ పుట్టదని, రెండు వేరువేరు మతాలకు చెందిన వారు ప్రేమించుకున్నట్లు రాయడమే నేరమైతే ఇక ప్రేమతత్వానికి చోటు ఎక్కడా అని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు. అన్ని మతాలను నిర్జించి ఏదో ఒక మతం నిలబడటమన్నది కల్లా అని, పరమత సహనం అంటే ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూనే అవసరమైనప్పుడు ఇతర మతాల వారికి బాసటగా నిలవడమని ఈ నవల నాటకంలో ఉన్న మహోన్నత ప్రేమతత్వాన్ని గ్రహించలేక ఇటువంటి విమర్శలు చేయటం తగదని పత్రికాముఖంగానే ఆయన సమాధానమిచ్చారు. ఆయన సమాధానం ఆశాంతం చదివితే ముట్నూరి కృష్ణారావు గారంటే అభిమానం నిమిడిస్తుంది. పింగళి గారు రాసిన ఇటువంటి నాటకం ఒకటి ఉందని చాలా కాలం క్రితం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చలువ బిరియాలు పుస్తకం చదివినప్పుడు తెలుస్తుంది. తరువాత చాలా సంవత్సరాల తర్వాత భరద్వాజ రంగావజుల వారి ఫేస్బుక్ పోస్ట్ చదివినప్పుడు పింగళి గారి నాటకాలన్నీ 2 సంపుటాలుగా వచ్చాయని తెలిసి ఆ పుస్తకాల కోసం ఆయన కలిసినప్పుడు వారే ఈ ప్రచురణకు ప్రధాన కారకులన్న విషయం కూడా తెలిసింది. ఇటువంటి మరుగున పడిన ఆణిముత్యాలను వెలుగు చూసేలా చేసిన వారికి మనఃపూర్వక ధన్యవాదాలు అంటూ రాజన్ పిటిఎస్కే పింగళి వినూత్న మాటల సృష్టికర్త అనేటువంటి ఈ పరిచయ రచన రాజన్ పిటిఎస్కే అందజేయగా మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు. హలో, కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు,
ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రాజన్ పీటీఎస్కే విరచిత అంశంగా పింగళి వినూత్న మాటల సృష్టికర్త అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పింగళి వినూత్న మాటల సృష్టికర్త. ఇక వినండి. తన మాటల మాధుర్యాన్ని, పాటల హాయిని మన చెవుల్లో పోసి గుండెల్లో నింపేసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. ఆయన రాసిన సినీ గీతాలలో కనీసం కొన్ని పల్లవులు, ఆ మొదటి లైన్లైనా నోటికి రాని తెలుగువారు ఉండరేమో. ఆడువారి మాటలకు అర్థాలే వేరుదే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, రావోయి చందమామ మా వింత గాథ వినుమా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, లాహిరి లాహిరి లాహిరిలో ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు. వినవే బాల నా ప్రేమ గోల, కలవరమాయే మదిలో నా మదిలో, ఎంత ఘాటు ప్రేమయో. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలేహల. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన రాసిన మొత్తం పాటల లిస్ట్ అంతా ఏకరువు పెట్టాలి. చందమామ చల్లగా మత్తు మందు చల్లగా, ఇటువంటి వారి పదబంధాల గురించి చెప్పుకోవాలంటే కనీసం 4-5 వ్యాసాలను ఉటంకించాలి. ఇక మాటల రచనలో కూడా ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసి ఉండరేమో. సాహసం చేయరా డెంబక, జనం అడిగింది మనం చేయవలెనా, మనం చేసింది జనం చూడవలెనా. పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి, ఎంత చెబితే అంతయ్యగాళ్ళు నిక్షేపరాయుళ్ళు. ఇలా తెలుగు సినీ భాషను కొత్త మార్గంలో నడిపించి సినిమా భాషకు పరిభాషగా మారారు పింగళి గారు. పింగళి గారు సినీ రచన చేయడానికి ఎన్నో సంవత్సరాలకు ముందే నాటక రచన చేశారు. మొదట్లో అనువాద నాటకాలు రచించిన పింగళివారు తరువాత స్వతంత్ర నాటక రచనకు పూనుకొని అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారి అనువాద స్వతంత్ర నాటకాలు మొత్తం కలిపి 9. వాటిల్లో చెప్పుకోదగ్గది ఇవాళ మనం ప్రస్తావిస్తున్నది జేబున్నీసా, అలాగనే నారాజు, వింధ్యారాణి అనేవి మహోన్నతంగా కనిపిస్తాయి. ఈ జేబున్నీసా ఔరంగజేబు ముద్దుల కుమార్తె. విషయానికి వస్తే విద్యావంతురాలు, తండ్రికి పాలనా వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటుంది. ఛత్రపతి శివాజీ ధర్మ పరిరక్షణ దీక్షను, అతని పరాక్రమాన్ని ఆరాధిస్తూ ఉంటుంది జేబున్నీసా. ఈలోగా కపట నీతితో శివాజీని, అతని కుమారుడు సంభాజీని తన కోటలో బంధిస్తాడు ఔరంగజేబు. ఇలా కపటోపాయంతో ఒక మహావీరుడిని అవమానించటం తప్పు కదా అని తండ్రిని నిలదీస్తుంది ఉన్నీసా. ఉన్నీసా శివాజీని ప్రేమిస్తుందని భావించి విచారగ్రస్తుడవుతాడు ఔరంగజేబు. ఉన్నీసా శివాజీని ఎలా అయినా తప్పించాలనుకుంటుంది.
ఆ క్రమంలో పొరపాటున ఔరంగజేబు చెల్లెలైన రోషనారా ఆమె దగ్గర బందీ అవుతాడు శివాజీ. రోషనారా శివాజీని మోహించి తన కోరిక తీర్చమంటుంది. పరస్త్రీలను తల్లిగా భావించే శివాజీ అందుకు అంగీకరించడు. దానితో రోషనారాకు శివాజీ మీదనున్న మోహం ద్వేషంగా మారుతుంది. తన మేనకోడలైన ఉన్నీసా శివాజీని తన వలలో వేసుకోవటమే దీనికి అంతటికీ కారణమనుకొని అపోహపడుతుంది రోషనారా. ఈలోగా ఉన్నీసా శివాజీని తెలివిగా చెర నుండి తప్పిస్తుంది. అంతేకాకుండా అక్కడ నుండి శివాజీ తన రాజ్యం చేరే మార్గంలో అతనికి ఎదురైన మరో ఆపద నుండి పురుష వేషంలో వచ్చి రక్షిస్తుంది ఉన్నీసా. తనను కాపాడుతున్న ఈ అపరిచితుడు ఎవరో, ఎందుకు తనను కాపాడుతున్నాడో తెలుసుకోవడానికి ఆమెను ఎంత ప్రశ్నించినా, పురుష వేషంలో ఉన్న ఆమెను ఎంత ప్రశ్నించినా శివాజీ నిజం బయటపెట్టదు ఉన్నీసా. రోషనారా తన అన్న అయిన ఔరంగజేబుతో ఉన్నీసా శివాజీని తప్పించి అతనితో కలిసి పారిపోయింది అని నమ్మిస్తుంది. శివాజీ రాజ్యం మీద దండయాత్రకు ఔరంగజేబును ఒప్పిస్తుంది చెల్లెలుగా రోషనారా. ఈలోగా ఉన్నీసా నుండి ఔరంగజేబుకు ఒక లేఖ వస్తుంది. తాను శివాజీ ధర్మనిరతిని, వీరత్వాన్ని అభిమానించానే తప్ప అతనిని మోహించలేదు అన్నది ఆ లేఖ సారాంశం. ఔరంగజేబు ఆలోచనలో పడతాడు. తన కుమార్తె చేసిన దానిలో తప్పేమీ లేదు కదా అన్న భావన ఔరంగజేబుకు మొదలవుతుంది. మొగలాయి సేనాపతులతో కలిసి మగవేషంలో రోషనారా కూడా యుద్ధభూమిలో ప్రవేశిస్తుంది. గెలుపు శివాజీని వరిస్తుంది. శివాజీని వెనుక నుండి హతమార్చబోయిన మొఘల్ సేనానాయకుని నుండి శివాజీని మరోమారు రక్షిస్తుంది మారువేషంలో వచ్చిన ఉన్నీసా. యుద్ధంలో ఓడిపోయినా సరే వారందరినీ గౌరవంగా చూడండి అని వాళ్ల కోరికపై నగరం బయట వాళ్లకు విడిది ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు శివాజీ. శివాజీ సుమనస్కతను, ఉన్నీసా హృదయాన్ని అర్థం చేసుకుంటుంది రోషనారా. ఆత్మహత్య చేసుకోబోతున్న మేనకోడల్ని వారించి ఓదార్చి అక్కున చేర్చుకుంటుంది. అప్పుడు సన్యాసిని వేషాలలో శివాజీకి జయ జయధ్వానాలు పలుకుతూ వారక్కడి నుండి నిష్క్రమించడంతో నాటకం పూర్తవుతుంది. ఇది టూకీగా జేబున్నీసా కథ, పింగళవారి రచన. ఒక హిందూ మహావీరునిపై ఒక ముస్లిం చక్రవర్తి కుమార్తెకు కలిగిన పవిత్రమైన ఆరాధనే ఈ నాటకానికి మూల కథ. పింగళివారి విశిష్ట రచన అది. శివాజీ సేనాపతులలో ఒకడైన ఆబాజీ ఒక ముస్లిం రాజును ఓడించి సౌందర్యవతి అయిన అతని కోడల్ని శివాజీకి కానుకగా తీసుకువస్తాడు. అందుకు కోపంతోనూ బాధతోనూ విలవిల్లాడతాడు శివాజీ. ఆమెను తల్లిగా భావించి నమస్కరించి తిరిగి ఆమె రాజ్యానికి సగౌరవంగా పంపిస్తాడు శివాజీ. రోషనారా వంటి అమితమైన అధికారం గల స్త్రీ తనను వాంఛించినా తన కోరిక తీరిస్తే సామ్రాజ్యం కట్టబెడతానని ప్రలోభపెట్టిన లొంగడు శివాజీ. పరస్త్రీలలో మాతృమూర్తిని చూసే శివాజీ ధర్మదీక్ష ఈ సందర్భాలలో కనపడుతుంది. ఔరంగజేబు చెర నుండి తప్పించుకోవడానికి శివాజీ పన్నిన ఉపాయం చూస్తే అతని తెలివితేటలు అవగతమవుతాయి. చేజిక్కిన శత్రువులను విడిచిపెట్టడంలోనూ, గాయపడిన శత్రు సైనికులకు వారికి కూడా వైద్యం చేయించడంలోనూ శివాజీ మానవీయ కోణం వెలుగునీలుతుంది. తనను శరణుదొచ్చిన బహమనీ సుల్తాన్ సైనికులు 700 మందిని తన సైన్యంలో చేర్చుకోవడంలోనూ, శివాజీ తన రాజ్యంలో ఉన్న ముస్లింల కోసం మసీదులు కట్టించడంలోనూ శివాజీ పరమత సహనం ఎంత మహోన్నతమైనదో తెలుస్తుంది. ఇక యుద్ధంలో అతను చూపిన పరాక్రమం సంగతి సరే. ఇక జేబున్నీసా విషయానికి వస్తే ఆవిడొక పవిత్రమూర్తి. శివాజీని ఎంతగా ఆరాధించినా ఆ విషయం బయటపెట్టాలనుకోదు. తన చెరలో బందీగా ఉన్న శివాజీ మతం మారడానికి అంగీకరిస్తే
నువ్వు అతనిని వివాహం చేసుకోవచ్చును అన్న ఔరంగజేబు మాటకు దుఃఖిస్తుంది జేబున్నీసా. తను ప్రేమించినది అతనిలో ఉన్న ధర్మపరాయణత్వాన్ని, స్వాతంత్ర స్వేచ్ఛను, తన మతానికి హాని కలిగిస్తున్న పరిస్థితులను నిర్మూలనం గావించాలనే అతని సంకల్పాన్ని. అందుకే అతనిని తను ఎంతగా ఆరాధిస్తున్నా, తను ఎన్ని మార్లు అతనిని ప్రమాదాల బారి నుండి తప్పించినా తానెవరో కూడా అతనికి తెలియనివ్వదు జేబున్నీసా. జిజియా పన్ను వంటి వాటితో హిందువులను పీల్చి పిప్పి చేసిన తన తండ్రిలో కూడా మత సహనం అనే బీజాలు నాటి హిందూ దేవాలయాల జోలికి, హిందూ సంప్రదాయాల జోలికి తన సైనికులు ఎవరూ వెళ్ళరాదు అంటూ ఆజ్ఞను జారీ చేసేలా చేస్తుంది ఔరంగజేబు చేత జేబున్నీసా. ఇటువంటి అపూర్వమైన వ్యక్తిత్వాల ప్రేమ కథే ఈ నాటకం. ఈ నాటకం సృష్టికర్త పింగళి గారి విశిష్టత అద్భుతమైనటువంటిది. పింగళి గారి ప్రేమపూరితమైన వేదాంత గర్భితమైన ఆ సంభాషణలు, మధ్య మధ్యలో వచ్చే పద్యాలు, నేను నీకు మారుని వంటి వాడను అని శివాజీ అంటే, అవును నువ్వు నాకు మరుని వంటి వాడవు అని రోస్నారా అనే వాక్య విన్యాసాలు ఎన్నో ఉన్న, అలాంటి విన్యాసాలు ఎన్నో ఉన్న ఈ నాటకం జేబున్నీసా. ఈ నాటకం రాస్తున్నప్పుడే పింగళి వారిపై కృష్ణాపత్రికపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అందుకు కారణం కృష్ణాపత్రికలో ఈ నాటకం ప్రచురితం కావటమే. ముస్లిం యువతి హిందూ వీరుని ప్రేమించడం ఏమిటని అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వారు తమ స్వరాజ్య పత్రికలో తీవ్రంగా విమర్శించారు. చివరికి ఆ విమర్శలు బ్రిటిష్ ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించే వరకు వెళ్ళింది. ఆ విమర్శకు కృష్ణా పత్రికాధిపతి ముట్నూరి కృష్ణారావు గారు ఘాటుగా జవాబిచ్చారు. ధర్మశాస్త్రాలను అనుసరించి ప్రేమ పుట్టదని, రెండు వేరువేరు మతాలకు చెందిన వారు ప్రేమించుకున్నట్లు రాయడమే నేరమైతే ఇక ప్రేమతత్వానికి చోటెక్కడని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు. అన్ని మతాలను నిర్జించి ఏదో ఒక మతం నిలబడటం అన్నది కల్లా అని, పరమత సహనం అంటే ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూనే అవసరమైనప్పుడు ఇతర మతాల వారికి బాసటగా నిలవడము అని ఈ నాటకం, ఈ నవల్లో ఉన్న మహోన్నత ప్రేమతత్వాన్ని గ్రహించలేక ఇటువంటి విమర్శలు చేయటం తగదు అని పత్రికాముఖంగానే ముట్నూరి కృష్ణారావు గారు పింగళి వారు సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానం ఆశాంతం చదివితే ముట్నూరి కృష్ణారావు గారంటే అభిమానం ఇనుమడిస్తుంది. పింగళి గారు రాసిన ఇటువంటి నాటకం ఒకటి ఉందని చాలా కాలం క్రితం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చలువ మిరియాలు పుస్తకం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. తరువాత చాలా సంవత్సరాల తర్వాత భరద్వాజ రంగావజుల వారి ఫేస్బుక్ పోస్ట్ చదివినప్పుడు పింగళి గారి నాటకాలన్నీ 2 సంపుటాలుగా వచ్చాయని తెలిసి ఆ పుస్తకాల కోసం ఆయన్ను కలిసినప్పుడు వారే ఈ ప్రచురణకు ప్రధాన కారకులన్న విషయం కూడా తెలిసింది. ఇటువంటి మరుగున పడిన ఆణిముత్యాలను వెలుగు చూసేలా చేసిన వారికి మనఃపూర్వకంగా ధన్యవాదాలు చెప్పవచ్చు అంటూ రాజన్ PTSK అందజేసినటువంటి పింగళి వినూత్న మాటల సృష్టికర్త అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు, సాహితీ ప్రియులకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.